ఒక రకంగా సంతృప్తి ఉందా, ఆనందం ఉందా అంటే ఎందులో కనిపిస్తోంది మీకు ఇదంతా? అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా పర్సనల్గా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు, పర్సనల్గా విమర్శలు చేసినప్పుడు, అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, అసలు ఇష్టం ఉన్న లింకులు పెట్టి నాకు విచిత్రం అనిపించేది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు. అలాంటి నన్ను పట్టుకుని ఓడోడు అడ్డమైన విధవలంతా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అంటాడు. డ్రగ్స్ తీసుకోవడం ఏంది వీళ్ళ బొంద? అసలు నేను ఫస్ట్ అనుకున్నాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి? అసలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవడు పట్టించుకుంటారు అన్నట్టుగా నేను ఎన్నడూ రెస్పాండ్ అయ్యాను కాదు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో థాట్ పోలీసింగ్ చేసి, అట్లా ఒక బదనామేసి ఒక రకమైన, అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏంది ఇదేం నాన్ సెన్స్ అని. తర్వాత లేని లింకులు అంటగట్టి ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాడు, ఏదో చేశాడు. అసలు నాకు అర్థం కాలేదు ఎక్కడ చేసి